నమ్మదగిన యేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ మరి నీవు ఆ, దే క్రీస్తు కోరిన రీతిగా ఆయన ద్వారములో ఆయనే ద్వారము నేనే అన్నారు కదా, ఆయన ద్వారంలో వెళ్ళు గొర్రెవేనా అనేటువంటి ప్రశ్నతో మరి కాపరి గురించి మనం వివరాలు నేర్చుకుందాం. ముందుగా మరి బంగారు పరుగలో మనం కొన్ని ఆత్మీయ సత్యాల్లో మరి చాలా చాలా ఆ, మరి విలువైనటువంటి విషయాలు ఉంటున్నాయి. అవి మరి జాగ్రత్తగా ధ్యానిస్తే ఆత్మీయతను పొందటానికి మనకు ప్రభు కృప చూపిస్తాడు. మరి నిత్య జీవానికి ఎవరు వెళ్తారు అని అనుకుంటే ఆయన ఏంది ఎంతమంది విశ్వాసం ఉంచుతారో యోహాను 6:48, ఎవరు పరిశుద్ధంగా జీవిస్తారో వారు వెళ్తారు. రోమా 6:22, ఆయన ఎవరు ఆయన రక్త మాంసంలో పాలు పొందుతారో ఆయన ఆత్మ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడేవారే అని తిమోతిలో చెప్పాడు కదా. నీతిమంతులు నిత్య జీవంకు వెళ్తారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేసేవారు. దేవుడు మరి చెప్పే లోపాలను ఎవరు సరి చేసుకుంటారో వారు వెళ్తారు. ధనాపేక్ష ఎవరు చంపుకుంటారో వాళ్ళు వెళ్తారు. సత్క్రియలు ఎవరు దోపిక చేయగలరో వారు వెళ్తారు. అపారమైనది తండ్రి ప్రేమ, అనంతమైనది యేసు ప్రేమ, ఆదరించినది శుద్ధాత్మ ప్రేమ, అద్భుతమైనది దైవ ప్రేమ. తల్లి గర్భంలో పుట్టక ముందే దేవుని ప్రేమ మనపై ఉంది. తరలిపోవు సంవత్సరాల్లో తరగనిది ఆ దివ్య ప్రేమ. శాపము దోషము తీసివేస్తుంది. శరణము కోరితే రక్షణ ఇస్తుంది. శిరస్సు వంచి స్వీకరించాలి. శాశ్వతమైనది ఆ దివ్య ప్రేమ. మరి సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊళ్ళు తిరిగితే రాదు. మనం అనుకునే వారితో 10 నిమిషాలైనా సరే మనస్ఫూర్తిగా మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. మరి ప్రభు దినాన్న ఆదివారం పూట మరి పునరుత్థాన దినాన్న మరి మనం అది ఎంత విలువైందంటే అది ప్రభువు అయిన వారి శిష్యులకు దర్శించిన దినము, కొందరు స్త్రీలు యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించిన దినము, ఏడ్చిన మగ్లిన మరియ కన్నీరు తుడిచిన దినము, ఎమ్మాయి గ్రామంలోకు 2 కన్నులు కరవపడిన దినము, వారి హృదయాలను మండించిన దినము, భయంతో ఉన్న శిష్యులు సమాధానం పొందుకున్నది, అవిశ్వాసులైన శిష్యులు విశ్వాసులుగా మార్చబడిన దినము, పరిశుద్ధాత్మ కృమ్మరింపబడిన పెద్దకోస దినము, చనిపోయి 5కు బ్రతికిన దినము, మరి అపోస్తుల రొట్టె విరిచిన దినము, పరిశుద్ధుల కొరకు చందా వేసిన దినము, మరి యోహాను ఆత్మవిషుడైన దినం కూడా అదే రోజు. దీవెన పొందాలంటే ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ప్రతి విషయంలో దేవునికి తెలియచేయాలి. ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఉండాలి. ప్రతి విషయంలో హృదయపూర్తిగా జరిగించాలి. ప్రతి విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తం గ్రహించాలి. ప్రతి విషయంలో మితంగా ఉండాలి. దేవుడు నిన్ను శోధన అనే అగ్నిగుండంలో అనుమతించాడంటే నిన్ను కాల్చి బుడిద చేయడానికి కాదు, నీపై ఉన్న లోకపు బంధాలను తెంచడానికి. అగ్నిలో వేసినప్పుడు బంగారం తన రూపాన్ని కోల్పోదు, మరింత స్వచ్ఛంగా మారుతుంది. నువ్వు కూడా ఈ కష్టాల గుండె బయటకు వచ్చినప్పుడు దేవుని మహిమను ప్రకాశింపజేసి నూతన పాత్రగా ఉంటావు. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి గర్వపడాలి, బ్రతికితే సమాజం ఇష్టపడాలి, మరి చస్తే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. మనము క్రీస్తు కొరకు మరి ఎంతో భక్తితో పవిత్రతతో జీవించి నిత్య జీవం వెళ్ళటానికి మన జీవితం అంకితం కావాలి. అలా జీవితాన్ని మనం సార్థకం చేసుకోగలిగినప్పుడే నిజ క్రైస్తవులం కాగలం. అయితే నలిగిన కృంగిన విశ్వాసంలోకి హెచ్చరిక ఏదంటే ఆందోళన చెందక ప్రశాంతంగా ఉండటకు ప్రయత్నించాలి. కొన్ని తెగుళ్ళు సాతాన్ ద్వారా సేవకుల గృహాల్ని, మనుషుల హృదయాలను పాడు చేస్తూ ఉంటాయి. సైతానుకు మరి దేవుడు విభజన రేఖను ఇచ్చాడు. నీ ఆత్మతోనూ, లక్ష్యంతోనూ, స్వభావంతోనూ, సహవాసంతోనూ ఆ విభజన రేఖను అది దాటకుండా మనము దాన్ని కనిపెట్టి దాని యుద్ధోపకరణాలతో దాన్ని ఎదుర్కోవాలి. దేవుడు మన జీవితంలో అడుగుపెట్టినప్పుడు మరి అద్భుతాలు జరుగుతాయి. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవాలి. అప్పుడే భయం దూరం అయిపోద్ది, బాధ నివారించబడుతుంది. ఆయన దాసులు ఆయన సేవిస్తారు, ఆయన ముఖ దర్శనం చేస్తారు. ఆయన నామం వారి నొసట్లా ఉంటుంది. వారు నమ్మిన వ్యక్తులు వారు 3 విధాలుగా ఉంటారు. సేవిస్తారు, మరి ముఖ దర్శనం చేస్తారు, నామం వారికి ఉంటుంది. మనం ఎలా ఆరాధిస్తాం తెలుసా? మరి క్రీస్తు మన రాజు, మన ప్రభువు, మన రక్షకుడు, స్వస్థపరచువాడు, సమకూర్చువాడు, ఆశ్రయదుర్గము, మన బలము, మన కేడము, మన శాంతి, మన ఆనందము, జీవము, మనకు సర్వమై ఉన్నాడు. మరి ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. మరి జీవితం
నేను మరి మన అందరికి పరిచయం చేస్తుంది. ఓటమి కూడా పరిచయం చేస్తుంది. కానీ మరి నిద్ర ఎవ్వరు పరిచయం చేయకుండానే వచ్చేస్తుంది కదా! ప్రశాంతంగా నిద్రించాలి, మేల్కొని స్తుతించాలి. నిద్రపోకముందు రోజంతా గడిపినా మనం ఏం చేశామో అదంతా పొరపాట్లను సరిచేసుకోవాలి. అప్పుడు ప్రార్థించి నిద్రపోవాలి. యేసుక్రీస్తు పాత నిబంధన ప్రవచనాల్లో నిలిచాడు. సువార్తల్లో కనపరుచుకున్నాడు. అపొస్తల కార్యాల్లో ప్రబోధించాడు. పత్రికల్లో యేసుని గురించి వివరించబడింది. ప్రకటన గ్రంథంలో రాబోయే ప్రభువుగా సూచింపబడ్డాడు. బైబిల్ అంతా ఈ 4 ముక్కల్లో ఉందండి. బైబిల్ చరిత్రలో క్రీస్తు ప్రాధాన్యత వహించారని తెలుసుకొని మనం వాక్యం చదువుకోవడంలో ఆసక్తి చూపించాలి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. ప్రతి వ్యక్తి అందంగా సృజింపబడ్డాడు. క్రీస్తు ఎన్నడూ పొరపాటు చేయడు. నువ్వు చేయవలసిన పనిని ఉత్తమంగా చేయగలగాలి. పనిలో నిపుణత గలవాడు గొప్పవారి సమక్షంలో ప్రశంస పొందుతాడు. దేవుడు శ్రద్ధ గలవాడని ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు మనల్ని. మరి మరి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని దీవిస్తానని హగ్గై 2:19 ఉంది. ఈ లోకంలో ఒక వైద్యుడు వైద్యం ద్వారా రక్షిస్తాడు. లాయరేమో సమస్యలను సమర్థిస్తాడు. ఒక సైనికుడు శాంతికరమైన జీవితాన్ని ఇతరులకు అందిస్తాడు. యేసుక్రీస్తు మాత్రమే నిత్య జీవాన్ని ఇస్తాడు. అది మనం గ్రహించుకొని నిత్య జీవం పొందటానికే ప్రయాసపడదాము. మనం అంశంలోకి వెళదాం. ఈ దినంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక టాపిక్, ఆత్మీయంగా బలపరిచేటువంటి టాపిక్, నీవు ద్వారములో ప్రవేశించు గొర్రెవేనా. మనం ప్రశ్నించుకుందాం. యోహాను 10:2లో ద్వారములోనికి వచ్చువాడు గొర్రెల కాపరి, మరి ద్వారపాలకుడు ఆయనకు తలుపు తెరుస్తాడు. గొర్రెలు ఆయన స్వరం వింటాయి. తన స్వంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. ముందుగా నడుస్తాడు. యోహాను 17లో గొర్రెలకు నేనే ద్వారాన్ని, నా ద్వారా లోపలికి వస్తే వారికి పాప విముక్తి, రక్షణ లభిస్తాయి. యోహాను 10:10లో దొంగ వచ్చే కారణము దొంగతనము, హత్య, నాశనము ఈ చేయడానికే. అయితే క్రీస్తు మాత్రం మీకు జీవము సమృద్ధిగా లభించాలని వచ్చాడు అన్నారు. మరి యోహాను 10:11లో క్రీస్తు చెప్పిన మాట, నేను మంచి కాపరిని అని అన్నాడు. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ధారపోస్తాడు. జీతగాడు కాపరి కాదు. క్రీస్తు చెప్పే విషయాలు సాధారణంగా సామాన్యులకు అర్థం కావు. ద్వారము, కాపరి, జీతగాడు ఇవన్నీ ఎలా గ్రహించాలి? మన హృదయాలను కప్పి ఉంచిన ముసుగు తొలగించుకుని పరిశుద్ధాత్మ తైలాభిషేకం పొందితేనే ఆత్మీయమైన మర్మాలను అన్నీ కూడా అవగాహన చేసుకోగలం. ప్రార్థన ద్వారా ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడినట్లు దేవుడు తన కృపనివ్వాలని ఈ ధ్యానం. ఆధ్యాత్మిక సంచలనాలను కలిగించాలని ఆకాంక్ష. దొంగ ఎవరు? అపొస్తల కార్యము మరి 10:5, 10:13లో ఇప్పుడు యుప్పేకు మనుషులు పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించము. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగొరెను. ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై, అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం వినపడుతుంది కదా. అయితే అది అన్యుడు దొంగ, జీతగాడు దోచుకున్నవాడు. దొంగ దారిలో ప్రవేశించేవాడు, నాశనం చేయవాడు, చంపువాడు ఒక్కడే. వాడే లోకాధికారి. వాయుమండల అధిపతి అయిన సైతాను ఇస్కరియోతు యూదాలో ప్రవేశించాడు. అన్నయ్య సభ్యురాలు హృదయాన్ని అపవాది చలింపు చేశాడు కదా. మరి సైతాను గొర్రెలు దొడ్డిపై దండెత్తుటకు 3 మార్గాలు ఉన్నాయి. క్రీస్తు విరోధి ద్వారా, లోకం ద్వారా, ఈ లోకపు పరిచారకుల ద్వారా. న్యాయ విరోధి ప్రభు తన నోటి ఊపిరితో నాశనం చేస్తాడు. తన రాకడ దర్శనకాంతితో రూపం ఆపుతాడు. సైతాన్ శక్తి అన్ని రకాల వింతలతో, సూచక్రియలతో, మోసకరమైన అద్భుతాలతో ఉంటుంది. నశిస్తున్న వారికి భ్రమపరిచే అన్ని రకాల దుర్మార్గాలతో ఉంటుంది. అయితే అంతేకాదు, ప్రకటన 12:9లో ఆ సర్పము, ఆది సర్పం, దానికి అపనింద, మరి పిశాచము, సైతాను అనే పేర్లు, దానికి సర్వలోకాన్ని మోసం చేస్తూ ఉండేది. అవి కేవలం సైతాన్ చేసే పనులు. లోకము ద్వారా దండెత్తడం. లోకము చిరునవ్వు కురిపించి మభ్యపెట్టి, భ్రమపెట్టి, కల్పన కథలతో మైమరిపిస్తూ, అనేక సార్లు కళ్ళెర్ర చేస్తూ క్రైస్తవులు ద్వేషించుటకు దొడ్డి గోడలెక్కి పైనుండి లోపలకు దూకుటకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. మరి మూడవదిగా సైతాన్ దండెత్తుట. ఈ లోకపు పరిచారకుల ద్వారా నేడు అనేక క్రైస్తవ విశ్వాసులు మరి సేవకుల్లో ప్రవేశిస్తున్నారు. మరి ఆనాడు యూదాలో ప్రవేశించాడు కదా. అపొస్తలుల వేషం వేసుకొని దొంగలుగా, మోసగంటలుగా ఉంటున్నారు కూడా. 2 కొరింథీ 11:14లో
సైతాన్ అనే వెలుగుదూతల వేషం వేసుకునేవాడు నీతి న్యాయాలకు దాసులుగా ఉండేలాగా మారు వేషం వేసుకున్న వారి పనుల ప్రభావమే ఉంటుంది. పూర్వపు పరిసయులు అట్టివారే. ఈ బాధ్యత లేని మరి నిర్లక్ష్య స్వభావం గల పరిచారకులు అట్టివారే. అందుకు మెలుగుగా ఉండాలి. మంచి కాపరి కానివాడు అబద్ధ కాపరి కావచ్చు. వారికి కొన్ని కొండగుర్తులు ఉన్నాయి. మంచి కాపరి మాట నేనే ద్వారము, నా ద్వారానే సరే ఎవడన్నా సరే మరి లోనికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడతాడు. అయితే అబద్ధపు మరి కాపరి గొర్రెల దొడ్డి ద్వారంలో ప్రవేశింపక మరొక మార్గమున ఎక్కువాడు. అయితే వాడు సంతోషం లేని దుష్టాత్మ కలవాడై తిన్ననైన లోకపు ద్వారమును వాడన్నడు కూడా మరి తెరవబడదు. వాడు వేరొక మార్గంన గోడ దూకి మందలో ప్రవేశించి గొర్రెలను భక్షింప చూస్తాడు. రక్షణ నొందని అపవిత్రులు క్రీస్తు విరోధి, దాని పరిచారకులు కూడా అట్టివారే. క్రీస్తు ద్వారమనే వారు ఎన్నడూ వారు ఒప్పుకొదరు. వేరొక ద్వారమున ఎక్కువారు వారిలో ఉన్నారు. మంచి కాపరి అబద్ధ కాపరి గల భిన్న లక్షణాలు, మంచి కాపరి ఉన్నతాశయాలు మనం గమనించుకోవాలి. రోమా 9:5-6లో నశించిన దాన్ని వెతక రక్షించుటకే మరి ఆత్మలు రక్షించుటకే మరి క్రీస్తు మనకు వచ్చారు కదా. క్రీస్తు మాట మనకు బాట. మరి యోహాను 10:10లో గొర్రెలను జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చానని క్రీస్తు చెప్పారు. అందరూ రక్షించబడాలని కాంక్ష క్రీస్తులోనే ఉంటుంది. కొలస్సీ 1:28లో అయితే సైతాను అనుచరులు లక్ష్యమును మరి దొంగిలించుట, చంపుట, నాశనం చేయుట చేసే పనులు. దొంగిలించినది మరి దేవుని దొంగిలింప చూస్తారు. దేవుని సింహాసనం దొంగిలింప చూసి ధర్మశాస్త్రాన్ని మారుస్తూ ఉంటారు. దేవునికి నరునికి గల ఒకే మధ్యవర్తిగా ఉండటం వలన కలిగిన మహిమను క్రీస్తు నుండి వారు అపహరింప చూస్తారు. నీ హృదయంలో దేవునికి ఉన్న సింహాసనమును మరి లోకం అపహరిస్తుంది. లోకస్తున్న పరిచరకులు దేవుని మహిమ ప్రకటించడం ద్వారా దాన్ని అపహరిస్తారు. మానవ రక్షణ కొరకు దేవుడు చేసిన ఏర్పాటును వారు దాచిపెడతారు. విశ్వాస అయితే బైబిల్ను, ప్రకటింపబడిన సువార్తను, రక్షణ, శాంతి మార్గమును దీన్ని దొంగిలింపు చూసేది సైతాను. నీ శాంతిని, నీ పరిశుద్ధతను, నిత్య జీవాన్ని వాడు అపహరించుటకు ప్రయత్నిస్తాడు. ఈ లోకస్తులైన పరిచారకులు బహు విలువైన మరి అమరమైన నీ ఆత్మను దొంగిలింపు చూస్తారు. గొర్రె చర్మం ధరించి వచ్చి అసత్య బోధలతోటి అప్రమత్తులై ఉండాలని మన హెచ్చరిస్తున్నాడు. అయితే మరి మంచి కాపరి తన గొర్రెలను ఎరుగును. మరి అంతటా మంచి పేరు ఎలా వస్తుంది? జీతకాడు కాదు కనుక మనము గొర్రెల కొరకు ప్రాణం పెట్టుట వలన లూకా 15:4 మరి 15:5లో గొర్రెల వలె త్రోవ తప్పినప్పుడు అందరి దోషాలు అతనిపై మోపి సహించుకొని వెతికి రక్షించడానికి శ్రమపడవాడే మంచి కాపరి. దొరికిన గొర్రెలను మోసుకొస్తాడు, చేతుల్లోకి తీసుకొని గుండెలపై ఆనించుకొని వస్తాడు. అంతేకాదు గొర్రెలను మేపి నడిపిస్తాడు. కీర్తనలో 23:1-2లో శాంతికరమైన జలములకు నడిపిస్తాడు, జీవ జలముల వద్దకే చేర్చుతాడు. ప్రకటన 7:17లో వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువుని తుడిచివేస్తాడు. మరి క్రీస్తునకు బైబిల్లో అనేక నామాలు ఉన్నాయి. మంచి కాపరి అనే అత్యంత తీయని నామము. నశించిన ఆత్మను ఆయన చేతిలోని తీసుకుంటాడు. క్రీస్తుకు వివిధమైన నామాలు, బిరుకులు ఎన్నో ఉన్నాయి. షారోన్ రోజా పుష్పము, పెండ్లి కుమారుడు, భర్త, పాపుల స్నేహితుడు, ద్వారము, మార్గము, నిజమైన ద్రాక్షవల్లి మొదలగు. ఆయన బహు సంపూర్ణుడు, ఆశ్చర్యకరుడు, అవసరతలో ఉన్న ఆత్మలను సరితీర్చి ఆదరించేటువంటి కృపామయుడు. ఇలా బైబిల్లో ఆయన గల పేర్లలో మరి మనం వర్ణించలేము. ఒకే ఒక మధురమైన నామము మంచి కాపరి మాత్రమే. మంచి కాపరి గుర్తులు హెబ్రీ 9:12లో ఆయన మేకల రక్తంతో, ఎద్దుల రక్తంతో ప్రవేశింపలేదు, కానీ తన స్వరక్తంతోనే ఒకేసారి తన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. హెబ్రీ 10:19-23లో యేసు తెర ద్వారా అనగా శరీరము ద్వారా సజీవమైన క్రొత్త మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆయన రక్తం చేత అతి పవిత్రత స్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది. అందుకే మంచి కాపరి ఉన్నతాశయాలు మరి కలవాడు గనుక మనం ఆయన ఆశ్రయించాలి. పేరు పెట్టి పిలిచే ఆప్యాయత మన క్రీస్తుకుంది. జక్కయ్యను, నతానియేలును, మరియను పేరు పెట్టి పిలిచారు. మనుష్యులు ఎరగకపోవచ్చు, పరిచారకులు ఎరగకపోవచ్చు, నిన్ను నీవే ఎరగకపోవచ్చు, కానీ
క్రీస్తు నిన్ను ఎరుగును. ఆయనకు జగత్పునాది వేయబడక ముందే మనల్ని రూపొందించుకున్నాడు కదా! ప్రేమతో వ్యవహరిస్తాడు. మరి పేరులో సంగీతం ఉంది. తీయగా మాట్లాడే చనువు ఉంది ఆయనకి. ఈ రకంగా మరి అంతేకాదు పాత స్వభావాన్ని మార్చివేస్తాడు. నూతన స్వభావం ఇస్తాడు. అబ్రామును అబ్రాహాముగా మార్చాడు కదా! పేరు కూడా మార్చేస్తాడు. మరి యెషయా 63:3లో యెహోవా నియమించినప్పుడు కొత్త పేరు పెడతారు. యెషయా 43:1లో భయపడకు, పేరు పెట్టి నేను పిలిచానని పిలుస్తాడు. మరి ప్రకటన 3:12లో నా దేవుని పట్టణపు పేరు, నా కొత్త పేరు నా వాని మీద రాస్తానని చెప్పాడు. మరి జయించు వానికి స్తంభంగా చేస్తా అన్నాడు. క్రీస్తులో ఉంటే ఆయన కొత్త హృదయము, కొత్త పేరు దొరుకుతుంది మనకి. లోకస్తుడని, ఒట్టు పెట్టుకున్నవాడని, త్రాగుబోతని పిలవక క్రైస్తవుని పిలువబడే మనకి క్రీస్తు కొత్త పేరు పెట్టి ప్రేమతో చూస్తాడు. ఆయన మనకు ముందుగా నడుస్తాడు. మన మన ఆ, మనసులో ఉండేది కూడా గ్రహించగలడు, నిట్టూర్పులు కూడా వినగలడు. మరి ఆ, ప్రేమ ప్రయాసలో, అపరాధంలో, అక్కరలో, శ్రమలో, మరణంలో మన ముందుంటాడు. యెషయా 43:2లో నేను తోడుగా ఉంటా అన్నాడు. అన్యుల నుండి మరి మనల్ని ఆ, వారి సహవాసం నుండి మనం పారిపోవాలి. నిన్ను విడిచిపోనీయకుండా మరి ప్రభు మనల్ని విడిచిపోనీయకుండా చూసుకోవాలి. క్రీస్తు దయగల బోధకుడు. తెలివిలేని ఉమ్, వారి వల్ల, మార్గం తప్పిపోయిన వారి వల్ల కనుగ్రహం చూపిస్తాడు. చాలామంది విభిన్న మార్గాల్లో ప్రవేశింపాలని ఆశిస్తున్నారు. పాండిత్యము, విజ్ఞానము, భాషా నేర్పరితనము, వరాలు, వాక్చాతుర్యము, గొప్ప ఊహాశక్తితో, నాలుకలతో ధారాళంగా మాట్లాడి మనుషులను ఆకర్షిస్తారు కదా! లోకం పిచ్చిగా వారిని నమ్మి వీరి వెంట పరిగెత్తుంది. గమనించుట అవసరం. తన సహాయంతో పరపతి ఉపయోగించి ఆ ద్వారంలో ప్రవేశించుట మనం గమనిస్తాం. మరి క్రీస్తు రక్తము, ఆయన నీతి ద్వారా ప్రవేశించేవారు, క్రీస్తు నెరిగి ప్రేమించేవారు మాత్రమే. క్రీస్తు నెరిగి ఆయన ప్రేమించేవారు ఆయన సాంగత్యం గురించి మాట్లాడగలరు. క్షమాపణ రుచి చూసిన వారు క్రీస్తు కీర్తించి ఆరాధించగలరు. ప్రభు బల దగ్గరకు ఎలా రావాలి? విశ్వాసం ద్వారా, నిజమైన మారు మనసుతో, నిందారహితమైన శీలముతో రావాలి. లేనిచో దొంగ అయిపోతాం. ద్వారం తెరిచినప్పుడు సమయము స్వల్పమే. మన జీవిత కాలంలో జ్ఞానంతో దానిలో ప్రవేశించడానికి త్వరపడాలి. ద్వారంలో ప్రవేశించడానికి ఆహ్వానం ఎవరికి? దాహము కొన్నవారైనా సరే, బంధకంలో ఉన్నా సరే, నువ్వు ద్వారంలో ప్రవేశిస్తే రక్షించబడతావు. నా ఇల్లు నిండినట్లు కంచెల్లోనికి పోయి రమ్మని బలవంతం చేస్తున్న మంచి కాపురం అనుకున్నారు. కొందరు సువార్త వింటారు, ద్వారంలో ప్రవేశింపరు. కానీ మనము ప్రభుత్వం చేసేవారిగా ఉంటారు. మరి లోక స్నేహాన్ని విడవలేరు, రక్తంలో కడుక్కొని లేరు. క్రీస్తు నీతిగా ఉండాలని కోరుకుంటారు. అందువలన క్షమాపణ రుచి చూడరు. అగ్ని ప్రమాదం మరి పౌలు అగ్రిపు దగ్గర, నీవు నన్ను దాదాపు క్రైస్తవునిగా చేయించున్నావే. లోకం యొక్క అవివేకాన్ని, వ్యర్థతను ప్రేమిస్తారు. కొందరు ద్వారం నుండి తొలగిపోయి దుఃఖంతో వెందిరిగిపోతారు. రక్షణ, స్వేచ్ఛ, స్వతంత్రం కలిగిన వారే లోనికి ప్రవేశించే రాగలరు, మేత మేస్తారు. జీతగాడు జీతమని సర్వంగా భావిస్తాడు. ఎంత తిరిగినా తృప్తి లేదు. యెషయా 56:11లో కుక్కలు తిండికి ఆతురపడను, ఎంత తిన్నో వాడి తృప్తి లేదు. ఈ కాపురులు అట్టివారే, వారిని వివేచింపరు. కాబట్టి వారి గమనించుకోవాలి. మనము జాగ్రత్త పడి స్వప్రయోజనం చూసుకోకుండా ప్రభు మాటలు మనం వినటానికి, ఆజ్ఞలు పాటించడానికి ఆశపడాలి. ఫిలిప్పి 2:20లో మీ క్షమ విషయమే నిజముగా చింతించేవాడు మరి క్రీస్తు కన్నా మనకెవరు ఎక్కువ కాదు. సొంత కార్యాలు కాదు, ఇతర కార్యాలు కూడా చూడాలి. మంచి కాపరితో బాంధవ్యం పెంచుకోవాలి. ఉపదేశకులు ఉన్నారు. మరి 1 కొరింథీ 4:15లో క్రీస్తునందు మీరు ఉపదేశకులు, మరి అనేకులు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవాలని మిమ్మల్ని బ్రతిలాడుకొంచున్నాను. గొర్రెలను జీతకాడ లక్ష్యం చేయించు, వాని తోడేలు మందను కనుకరింపడు కాబట్టి జీతకాడ ప్రమాదంలో పడిపోతాడు. కాబట్టి 1 సమూయేలు 17:34లో దావీదు సింహాసనం చంపి గొర్రెలను రక్షించాడు. మంచి కాపరి గొర్రెలను గుర్తుపెట్టుకుంటాడు. ప్రతి గొర్రెకు బొచ్చుతో కప్పిన వెనుక భాగం గుర్తుపెట్టుకుంటాడు. క్రీస్తు రక్తంతో మరి ఉతుకుబడిన వారు గుర్తుతో ఉంటారు. ప్రకటన 7:14 అందరూ అయ్యా నీ తెలియననగా అతడు ఇలాగ చెప్పాను, శ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రం ఉతుక్కున్న వారు చేపు చేసుకున్నారని కూడా మనల్ని సాక్ష్యం ఇస్తాడు. యెహెజ్కేలు 36:26లో నూతన హృదయం కలిగిన వారు మాత్రమే ఆ మంచి ద్వారంలో ప్రవేశిస్తారు.
రక్తం ద్వారా, క్షమాపణ ద్వారా, నూతన హృదయం అని ఈ గుర్తులతోటి విశ్వాసి చాలా అవసరం. క్రీస్తు గొర్రెలను మందగా మరి ఉన్నప్పుడు ఆ మంద కాపరిగా ఆయన ముందుగా నడుస్తాడు. వాటి కొరకు మరణిస్తాడు. వాటిని వెతుక్కుంటాడు. వాటిని పచ్చికతో మేపుతాడు. సమస్తం సమకూరుస్తాడు. అట్టి ద్వారంలోనే నువ్వు ప్రవేశించే గొర్రెవేనా? కదిచో రక్తము నీటి ద్వారా ప్రవేశించుటకు సిద్ధపడు. అట్టి దేవుని కృప మీకు నిరంతరము తోడుగా ఉండుగాక. అందుకనే ఈ దినమున టాపిక్ మరి ఏంటంటే, నువ్వు ద్వారములో ప్రవేశించు గొర్రెవేనా. మరి ప్రభు లక్షణాలన్నీ, గొర్రెల లక్షణ కాపురి యొక్క లక్షణాలన్నీ చెప్పుకున్నాం ఏం చేస్తాడో మనకి. కాబట్టి అంత మంచి మరి 23వ కీర్తనలో కూడా ఎంతో విలువైన మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ గొర్రెల కోసం ప్రాణం పెట్టేటువంటి మంచి గొర్రెలు కాపురని మరి మరి యోహాను సువార్తలో కూడా చెప్పారు కదా. కాబట్టి మనం చాలా వినయంతో, జాగ్రత్తతో ఆ గొర్రెల కాపరిని అనుసరిద్దాం. మరి ఆ ప్రశ్నకి జవాబు చెప్దాం. నీవు ద్వారములో ప్రవేశించు గొర్రెని నేనే ప్రభువా, నీవు కాపరిగా నన్ను నడిపించు అని మనం ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప మనకు ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.